సార్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అమరావతి సిఆర్డిఏ. అక్కడ ఈ స్థాయిలో అవినీతి బంట్రోత్ దగ్గర నుంచి పెద్ద అధికారుల వరకు ఆ లంచం తీసుకుంటే ప్రభుత్వానికి తెలియట్లేదా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వానికి తెలిసింది కాబట్టి ఒకళ్ళు సార్ ఇదంతా ఎలా ఉంటదంటే వీళ్ళందరూ కూడా మనం తెలుగులో ఒక సామెత ఉంది, ఓపెన్ సీక్రెట్ అని. దే నో ప్రెటీ వెల్ బికాస్ నారాయణకి దీంట్లో భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి తీసుకునే దానికి నారాయణకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? నారా లోకేష్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? ప్రభుత్వంలో పెద్దలకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? భాగస్వామ్యం లేకుండా ఎలా ఒక ప్రభుత్వ అధికారి సిఆర్డిఏ కమిషనర్ సాయంత్రానికి లేకపోతే ఒక నెల రోజులకి ఒక 50 కోట్ల 20 కోట్ల లంచం తీసుకోగలుగుతారు? లంచం తీసుకుని ఉండగలడా అధికారులు రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వకుండా? ఆ రైతుల దగ్గర లంచం తీసుకునే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు భూములు ఇచ్చారు, కొట్లాడారు, ఆవేదనతో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో త్రూ ది యెస్టర్డేస్ డిబేట్. 4 రైతులు, ఒక దళిత రైతు సుధాకర్ అండ్ అమరావతి కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు పోరాటాలు చేసినటువంటి ప్రామినెంట్ లీడర్స్ దేవర్ ఇన్ డిబేట్ యెస్టర్డే. ఎంటైర్ డిబేట్ మొత్తం దాని కాన్సెప్ట్ మొత్తం అవినీతి, సిఆర్డి అధికారుల అవినీతి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నారాయణ పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మేము పోరాటం స్టార్ట్ చేయాలి. ఇది అసలు కనీసం 3 నెలల నుంచి ఒక అపాయింట్మెంట్ దొరకని మంత్రి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. 1 సంవత్సరం 7 నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అమరావతి రైతులకు దొరకని పరిస్థితి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి కారణం. నరసింహరావు గారు 2014 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఆర్డిఏ క్యాపిటల్ ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. సిఆర్డి సో ఈ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఈ నోటిఫికేషన్ లో అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్ అంటే ఏపీ క్యాపిటల్ రీజన్ ని యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 2014 ద్వారా 30th డిసెంబర్ 2014 ఏర్పాటు చేసింది. అంటే అమరావతిని క్యాపిటల్ గా. సార్ 30th డిసెంబర్ 2014 అమరావతిని ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 ద్వారా ఏర్పాటు చేసిన తర్వాత అమరావతి క్యాపిటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తూ ఏదైనా ఒక చట్టం పాస్ చేసిందా ఈ రోజు వరకు? 2025 వరకు కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకు చేయలేదు అంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ కాంప్లికేషన్. ఎందుకు అంటే 2014 నుంచి 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ కి కామన్ క్యాపిటల్ గా, తెలంగాణకి కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని పెట్టారు. ఈ కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని ఒక కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా పెట్టారు. ఈ చట్టం ద్వారా 2014 నుంచి 2024 వరకు అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ విల్ బి ద కామన్ క్యాపిటల్ ఫర్ ది బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఒకవేళ 10 సంవత్సరాల తరువాత హైదరాబాద్ విల్ బి అ క్యాపిటల్ ఫర్ ది తెలంగాణ అండ్ సక్సీడింగ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు చట్టం. 2014లో హైదరాబాద్ విడిపోయి మనం వచ్చేసిన తర్వాత 2014లో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి అంటే అయా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా పెట్టారు, బట్ మా బతుకు మేము ఏదో బతుకుతాము, మా క్యాపిటల్ మాకేదో ఇచ్చేసేయండి, అమరావతిని మేము క్యాపిటల్ గా చేసుకున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని సవరణ చేసి మాకు హైదరాబాద్ మాకు క్యాపిటల్ కావద్దు, అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, కేంద్రంలో ఒక సవరణ చట్టం ప్రవేశపెట్టండి అని భారతీయ జనతా పార్టీ ద్వారా అడిగి అమరావతిని క్యాపిటల్ గా ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి 2014లోనే ఉంది. సో అప్పుడే చేయలే. అప్పుడు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో ఆలోచన చేసే అవసరం కూడా ఉండేది కాదు, అవకాశం కూడా ఉండేది. దేర్ యు ఆర్. ఆ రోజే కనుక కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని మాకు వద్దులేండి, ఇంకా మేము హైదరాబాద్ మా బాధ ఏదో మేము పడతాము, మేము హైదరాబాద్ నుంచి వచ్చేసాము, మాకు అమరావతి క్యాపిటల్ గా చేసుకున్నాము, ఇది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మేము ఒక చట్టాన్ని తయారు చేసుకున్నాం, మాకు క్యాపిటల్ గా అయిపోతుంది అమరావతి, మా అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేయండి అని అన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అనేటువంటి ఇష్యూని వెంచర్ చేసేవాడు కాదు. పాసిబిలిటీ ఉండేది కదా అసలు. ఎందుకు? బికాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ని క్యాపిటల్ గా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ గా పోవాలన్నా, అమరావతి క్యాపిటల్ కావాలన్నా ఈ రెండు రాష్ట్రాలకి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్ట సవరణ ద్వారానే అవ్వాలి క్యాపిటల్ గా. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఏ ఏ రాష్ట్రాలకి కూడా క్యాపిటల్స్ ని నిర్ణయించుకునే అధికారం ఎవరిది అనేది చట్టంలో లేదు. ఇట్ ఇస్ అన్ డ్రై ఏరియా. ఓహో ఓహో. పేర్లు మార్చుకోవాలంటే ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మార్చాలి తప్ప రాజధానిని మార్చుకోవడానికి రాజ్యాంగంలో ఎక్కడ ప్లేస్ లేదు. సో మొట్టమొదటిసారి ఇప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వీటిని మార్చుకునేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాలా, క్యాపిటల్ ప్రాబ్లం రాలా. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014లో కనుక లీగల్ గా దాన్ని ఫిక్స్ చేసి ఉన్నట్టయితే ఈరోజు ప్రాబ్లం ఉండేది కాదు. ఆయన ఆ ఏరియాని డ్రై ఏరియాగా వదిలేయటం వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది నేను మొదటి నుంచి ఎలిగేషన్ చేస్తూనే ఉన్నాను. అమరావతి రైతులని ఈ రోజు సరే ఓకే 2019 వరకు ఆ పని చేయాల లీగల్ గా. నెంబర్ 2, 2014లో తీసుకున్నటువంటి 2014లో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్, LPS ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా వాళ్ళు రూల్స్ తయారు చేశారు నరసింహరావు గారు. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తయారు చేసినటువంటి రూల్స్ లో ఇదిగో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ 2015. సార్ ఈ రూల్స్ ద్వారా నరసింహరావు గారు విత్ ఇన్ ఈ రూల్స్ ద్వారా తీసుకున్నటువంటి ల్యాండ్స్ కి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఇన్ టైమ్ స్పాన్ లోపు ఇవ్వాలి ఈ రూల్స్ ద్వారా. ఓకే. ఈ రూల్స్ ద్వారా తీసుకున్నటువంటి దీనికి విత్ ఇన్ టైమ్ స్పాన్ లోపు ఇవ్వాలి. 24 months ఒకరికి, 34 months ఒకరికి అండ్ 48 months ఒకరికి పెట్టినారు. ఈ రూల్స్ ద్వారా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అని భూములు తీసుకున్న రైతులకి. ఈవెన్ వాళ్ళ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ద్వారా కూడా అమరావతి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ టైం ఫ్రేమ్ లో ఇవ్వటంలో ఈవెన్ ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఫెయిల్ అవుతాను. ఇదే ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఇదే ప్రభుత్వం వైలేట్ చేస్తుంది, అమలు చేయలేకపోతుంది. 2014లో 15లో పాస్ చేసినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ ద్వారా తీసుకున్నటువంటి భూములకి విత్ ఇన్ 24 months లో వాళ్ళు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి వీళ్ళ చట్టం ప్రకారం. అంటే అప్పుడు అర్థం ఏంటి, 2015లో తయారు చేసిన చట్టం 2017 లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చుండాలి. కానీ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ సో. ఒకటి అమరావతిని క్యాపిటల్ గా ఫిక్స్ అయ్యలేదు లీగల్ గా, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. సో కేవలం ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఒక రాజమౌళి యొక్క గ్రాఫిక్స్ సృష్టించి అమరావతి అద్భుతంగా డెవలప్ చేసేస్తాము, సింగపూర్ చేసేస్తాము, అమెరికా చేసేస్తాము అని ఒక అద్భుతమైనటువంటి ఒక 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 ఇమాజినరీ ఫీల్డ్ లోకి తీసుకొని వెళ్ళిపోయి ప్రజల్ని అలా వదిలేశారు. పాప రైతుకి ఈ విషయాలు ఏం తెలియవు. ఏది లీగల్ గా ఫిక్స్ కాకపోతే ఏమవుతుంది, లేకపోతే రేపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మనం అడిగితే గబక్కని ఫీల్ అవుతారేమో, అడిగితే మనల్ని ఇబ్బంది పెడతారేమో, ఈ విధంగా ఉంటారు రైతులు. సో గత గవర్నమెంట్ లో జరిగినటువంటి అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని సరే ఆ సందర్భంలో నేను ఫైట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొత్తగా వస్తున్న రాష్ట్రం, నిధులు రావాలి, డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తనకున్న స్థాయిలో హీస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు రినోవేట్ ది స్టేట్ ఆర్ టు రీబిల్డ్ ది స్టేట్. ఫైనాన్షియల్ లోటు ఉంది, ఇవన్నీ కూడా ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి హీస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్ అనేటువంటి ఇంప్రెషన్ లో నేను ఉన్నాను. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలు కూడా అదే ఇంప్రెషన్ లో ఉన్నారు. కానీ 2014 నుంచి 19 వరకు అడ్జస్టబుల్ మైండ్, అండర్స్టాండింగ్ మైండ్, పోనీలే అనుకున్న సందర్భంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన డిస్ట్రక్షన్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యు నో ప్రెటీ వెల్ ఎవ్రీథింగ్ రైతులు ఎలా ఉన్నారు. నా ప్రధానమైన బాధ ఏంటి అంటే, నేను ఎక్కడ ఈ రోజు ఈ గవర్నమెంట్ 2024 జూన్ 11 నుంచి 2025 నవంబర్ 20వ తారీఖు వరకు ఇంచుమించుగా 17 నెలల వ్యవధి తీసుకుంటే 17 నెలల వ్యవధిలో కూడా నరసింహరావు గారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏంటండి? 3 పార్టీలు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో పార్టీ, 2 పార్టీలు కలిపిన పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటండి? బీజేపీ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎవరి ఆధీనంలో ఉందండి?
అంతే కదా, బీజేపీ సింపుల్ మెజారిటీ సరిపోతుంది కదా, ఏం చేయాలన్నా ఎన్డీఏ. మరి అమరావతి పేరు ఎందుకు ఇంతవరకు అమరావతిని క్యాపిటల్ గా ఎందుకు కేంద్ర ప్రభుత్వ చట్టంలో సవరణ చేసి మళ్ళీ పోనీ 2014 నుంచి 2024 వరకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది. 2024 జూన్ 2 తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ వాళ్ళకి అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా అమరావతికి మనకి హర్డిల్స్ లేవు. ఇప్పుడు ఈవెన్ చట్ట సవరణ కూడా అవసరం లేదు, రికగ్నైజేషనే కావాలి. ఇప్పుడు మన అమరావతిని రికగ్నైజ్ చేస్తూ అమరావతి క్యాపిటల్ గా రికగ్నైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మళ్ళీ తీర్మానం చేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం లేదు? మాకు అర్థం కావట్లేదు సార్, ఎందుకు, ఏంటి ప్రాబ్లం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి? సమస్య ఏంటి అంటే నాకున్న అండర్స్టాండింగ్ అంటే కేంద్ర అంటే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్, చాలా టాప్ లెవెల్లో మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే ఈ 2024 నుంచి 2020 బహుశా జమిలీ ఎన్నికలు రావచ్చు, లేకపోతే ఇంకో ఎన్నికలు రావచ్చు, లేకపోతే ఒకవేళ 2029కి ఎలక్షన్లు జరిగినప్పటికీ కూడా వీళ్ళ ఇంప్రెషన్స్ ఏంటి అంటే అమరావతిని ఈ రోజు గనక లీగల్ గా ఫిక్స్ చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ 3 రాజధానులు చేస్తాడు అనే స్లోగన్ ఇవ్వటానికి అమరావతి రైతుల దగ్గరికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళటానికి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఓ మై గాడ్, పొలిటికల్ మోటో, పొలిటికల్ మోటో, దుర్మార్గం కదా, పొలిటికల్ కాన్స్పిరసీ, పొలిటికల్ మోటో. ఇది నారా లోకేష్, అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అధ్యక్షతను జరుగుతున్నటువంటి అమరావతి రైతుల గొంతులు కోసేటువంటి కార్యక్రమం. దుర్మార్గం కదా, రాజకీయాలకు వాడుకుంటారా ఉద్యమాన్ని, సెంటిమెంట్ని, రాష్ట్రాన్ని అట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్. ఈవెన్ రైతుల సమస్యలు పక్కన పెట్టండి, మొన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు రైతులతో ముచ్చట వేసినప్పుడు, నేను ఏదో ఒక రకంగా మోడీని రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇది రైట్ కదా, మనకేమన్నా ఒక 10,000 కోట్లు ఫండ్ అడుగుతున్నామా సార్? లేకపోతే 1000 కోట్లు ఏమన్నా ఫండ్ అడుగుతున్నావా? అరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేసుకున్నావా, దానికి ముద్రేసి పంపించాయా అంటున్నావు. దానికి పంపించరు వీళ్ళు ఎందుకు పంపించరు అంటే ఈ రోజు గనక అమరావతి గనక ఫిక్స్ అయితే రైతులు, రాష్ట్రంలో రైతులు వీళ్ళందరూ అమ్మయ్య ఇంకా అమరావతి ఎక్కడికి కథలు తప్పాయి, ఇబ్బంది ఏం లేదు, మనకు తెలుగుదేశం పార్టీతో పని లేదు, వైఎస్ఆర్సీపీతో పని లేదు. ఒకవేళ రేపొద్దున అమరావతి రాజధానిగా మారిస్తే ఒకవేళ మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, మనకేం సంబంధం లేదు అనేటువంటి ఒక భరోసా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ భరోసా రాకూడదు వీళ్ళకి. భరోసా రాకుండా ఏం చేయాలి? జగన్ వస్తే మారుస్తాడేమో, లేనిపోయింది ఇది మనకు మారిస్తే మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటాడేమో. ఎందుకు వచ్చిన మంచిది, తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది, డెవలప్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇదిగో 2 సంవత్సరాలు అయినప్పటికీ 4 రోడ్లు వేసారు, 4 బిల్డింగులు కట్టారు. ఈ 3 సంవత్సరాల్లో అదిగో ఇదిగో 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 అని చెప్పేసి ఇంకో 10 బిల్డింగులు 10 వంతెనలు కడతారు. ఇదిగో ఏదో సమ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, సమ్ they are looking for some they are trying to do some development ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని మారిస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మనం ఎట్లా అయినా సరే ఈసారి మళ్ళీ తెలుగుదేశాన్ని రిటైన్ చేసుకోవాలని రైతులు అనుకోవాలి, అమరావతి రైతులు అనుకోవాలి, మిడిల్ క్లాస్ మ్యాన్ అనుకోవాలి, ఆంధ్ర ప్రజలు అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రేపొద్దున జగన్ వస్తే డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమరావతిని లీగల్ గా వాళ్ళు స్ట్రెంగ్తన్ చేయకుండా అలా వదిలేశారు సార్. ఓకే, ఇది పొలిటికల్ మోటో కనపడుతుంది. మిగతా సమస్యలు ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు సార్? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఇప్పుడు రైతుల బాధ ఏంటి? ప్లాట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు, ఇంకెక్కడో ప్లాట్లు ఇస్తున్నారు మాకు. ఆ భూములు అసలు మాకు గవర్నమెంట్ తీసుకుందో లేదో తెలియదు. ప్లాట్ రాళ్ళు బాతారు, ఆ రాళ్ళని పోయినాయి, ఎక్కడున్నాయో తెలియదు, ఎప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందో తెలియదు. చాలా ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది సార్. సినిమాలు చూస్తారా మీరు? అప్పుడప్పుడు ఖచ్చితంగా తెలుసుగా మీకు, ఎవ్రీ వీకెండ్ సినిమా చూస్తా మస్ట్గా. లేటర్ సినిమాకి వెళ్ళారా? వెళ్ళా. గొల్లపూడి మారుతీరావు అను రాణా మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది, విన్నారా? రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తా. పేదవాడు పాప కష్టపడి బిర్యానీ అన్నం బిర్యానీ తెచ్చుకుంటే ఆ బిర్యానీ లాక్కోవాలి. ఆశగా పాప ఆకలితో అటు ఇటు చూస్తే ఏదో మరి కష్టపడి సరే బిర్యానీ అయిపోయింది కానీ భోజనం తెచ్చుకుంటే అది కూడా లాక్కోవాలి. అది కూడా లాక్కొని రైస్ ఫ్రీ అనాలి. రైస్ ఫ్రీ అని అడిగితే ఆ గంజి తాగటానికైనా ఆశపడతారు. అంటే నీ చెప్పడంలో సీక్వెన్స్ మిస్ అయింది కనుక లాజిక్ అయితే అర్థమైంది. అమరావతి ప్రజలు కావచ్చు, లేకపోతే అమరావతిలో రైతులు కావచ్చు, వీళ్ళు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కోసం
ఆ నమో రామచంద్ర అని ఆకాశం వైపు ఎదురు చూసినట్టుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వైపు ఎదురు చూడడం. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఈ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కూడా వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళలో కొంత రివోల్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10% 20% రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్ ఇస్తున్నట్టుగా నటిస్తారు. ఓకే. అక్కడ ఇక్కడ బౌండరీస్ వేయటం, అది చేయటం, ఇది చేయటం చేస్తారు. అంటే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కూడా సార్ మీ ఇష్టం వచ్చినట్టు అదిగో నీ ఫ్లాట్ అదిగో ఇదిగో నీ ఫ్లాట్ ఇదిగో చూపించడానికి లేదు సార్. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కూడా పూర్తి డెవలప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే కదా ప్రామిస్ చేసింది. రోడ్లు ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలి, వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ ఇవ్వాలి, వాళ్ళకి బేస్ ఇవ్వాలి, దారి ఇవ్వాలి, ఈస్మెంటరీ రైట్లు ఇవి లేకుండా వాళ్ళు ఏం చేసుకోలేరు దాన్ని. అంతే కదా. సో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అమ్ముకునే అవకాశం ఉన్న సందర్భంలో ఈ రోజు రైతులకి ఈ రోజు రివోల్ట్ అయింది కాబట్టి ఈ రోజు ఇది పెద్ద ఇష్యూ అవుతుందేమో అని చెప్పి వీళ్ళకి అటు ఇటు అటుగా కొన్ని రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చినట్టుగా నడుస్తారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, 2028 ఎలక్షన్ ఎజెండాలో అమరావతి రైతుల అంశం ప్రధానమైనది కాబోతుంది. ఓ, కూటమి వైపు నుంచి కూడా మీకు ప్లాట్లు ఇస్తాం, సమస్య పరిష్కారం చేస్తాం, అప్పుడు కూడా చెప్తారేమో. అమరావతి డెవలప్ కావాలి అంటే మళ్ళీ చంద్రన్న రావాలి. అమరావతి ఒకే క్యాపిటల్ గా నిలబడాలి అంటే మళ్ళీ చంద్రన్న రావాలి. రైతు కన్నీరు లేకుండా ఉండాలంటే మళ్ళీ చంద్రన్న రావాలి. మళ్ళీ ఈ దుర్మార్గుడు పరిపాలన అంతమందాలి అంటే మళ్ళీ చంద్రన్న రావాలి. సో ఈ విధమైనటువంటి స్లోగన్స్ తోటి అమరావతి రైతుల్ని రైట్ ఫ్రమ్ 2014 నుంచి 2014 నుంచి మోసం చేసుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి మోసం ఈ రోజు రైతులకి కూలంకుషంగా అర్థమైంది. ఓకే, స్పష్టంగా అర్థమైంది. ఏమని 17 సంవత్సరాలు 17 నెలల్లో కనీసం రైతులతో కలవని ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి అండి? ఎందుకోసం వచ్చావు నువ్వు? ఉంటుంది అమరావతిలో. నువ్వు నీ ప్రభుత్వం ఏర్పడింది అమరావతి యొక్క బిడ్డల యొక్క రక్త మాంసాల మీద. ఈ రోజు నీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణం అమరావతిలో మహిళలు, రైతులు, బిడ్డలు, ఆడ మహిళలు. సార్ నాకు తెలిసి నిజంగా నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను నరసింహరావు గారు, అసలు ఒక 1700 రోజులు ఇళ్లలో పొయ్యి వెలగలేదు సార్. ఆడవాళ్ళకైతే పొయ్యి దగ్గర ఆడవాళ్ళు లేరు, మగాళ్ళు అంటుండారు సార్. మగవాళ్ళు అంటుండారు. నిజంగా నిజాయితీగా చెప్తున్నా, ఏ కమ్యూనిటీ అనేది నాకు సంబంధం లేదు. రైతు అనేవాడు ఒకే ఒక కమ్యూనిటీ సార్. నాకు అన్నం పెట్టే రైతు. వాళ్ళ కమ్మ, రెడ్డ, ఇంకోళ్ళ నేను మాట్లాడు. ప్రతి రోజు నేను ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కోర్టులో కేసులున్నా సాయంత్రానికి అమరావతి రైతుల కోసం మాట్లాడేవాడు. 1700 రోజులు మహిళల యొక్క కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం ఇది. వాళ్ళని పిలిచి నువ్వు గౌరవించుకోకపోతే ఇంక దేనికోసం నువ్వు ఉంది? అదే కదా. సిఆర్డిఏ కమిషనర్ రైతులు వెళ్తే నవ్వుతాడంట, అవహేళనగా చూస్తున్నాడట. అవహేళనగా ఎవరికి ఇచ్చారు భూములు, ఎవరిని అడుగుతున్నారా, వెళ్ళి అడగండి పోండి అంటాడట. 3 నెలల క్రితం కలిసిన మినిస్టర్ ఈ రోజు వరకు దిక్కు దేవనం లేదట. నారా లోకేష్ అసలు మాట్లాడు, చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడు, సృజనా చౌదరి అసలు మాట్లాడు. వీళ్ళందరూ ఈ అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన దుర్మార్గులు వీళ్ళంతా. ఆడపిల్లకి కంట కన్నీరు ఒలిపితే నేను వస్తానన్నాడు పవన్ కళ్యాణ్. అమరావతి రైతుల గురించి ఎందుకు మాట్లాడు? అదే కదా, ప్రభుత్వంలో లేవా? సో కాబట్టి ఇవన్నీ పోటకాలు నరసింహరావు గారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఫిక్స్ చేయకపోతే, అమరావతిని లీగల్ గా ఫిక్స్ అయిపోతే, అమరావతి రైతుల రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే, అమరావతి రైతులకు ఇస్తానన్నటువంటి అంశాలు చేస్తానన్నటువంటివి ప్రతి ఒక్కటి నిర్వర్తించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్ప కూలిపోవడం కాదు.